లేక స్తుతించేటువంటి వారిని, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకుంటాడు. తన నిమిత్తము, తన సేవ నిమిత్తము, తన పరిచర్య నిమిత్తము, తన సంఘము నిమిత్తము, ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తము, ఆయన సేవ విస్తరించుట కొరకు, అనేకులు ప్రభువైపు తిప్పుట కొరకు ఆయన తన భక్తులను ఏర్పరచుకుంటాడు. సువార్థికులుగాను, సంఘ కాపరులుగాను, ప్రవక్తలుగాను, పరిచారకులుగాను, ప్రార్థించేటువంటి వారిగాను, పాటలు పాడేటువంటి వారిగాను, సంగీతం వాయించేటువంటి వారిగాను, సో దేవుని పని నిమిత్తము ఆయన భక్తులను ఏర్పరచుకున్నాడు. మనుషులు ఏర్పరచుకోలేదు, లేకపోతే తన సొంతముగా ప్రేరేపణ కలిగి, ఆశ కలిగి, ఇష్టము కలిగి దేవుని పనికి వచ్చినటువంటి వారు కాదు. తన భక్తులను తన కొరకు, తన సేవ కొరకు, తన పరిచర్య కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. మనుషులు ఏర్పరచుకున్న వారు కాదు, లేక సంఘములో ఉన్నటువంటి పెద్దలు ఏర్పరచుకున్న వారు కాదు, లేకపోతే భక్తులు ఏర్పరచుకున్న వారు కాదు. ఆయనే తన కొరకు ఏర్పరచుకున్నాడు. తన కొరకు, తన నిమిత్తము, తన సేవ నిమిత్తము తన భక్తులను ఏర్పరచుకున్నాడు. అందుకోసమే దేవుని యొక్క సన్నిధిలో యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఏమిటంటే, ప్రభు యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే ఈయన శ్రేష్టమైనటువంటి మాట కనబడుతుంది. 44వ అధ్యాయము యెషయా గ్రంథము 44:21. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ప్రభు సన్నిధిలో మనం గమనించినట్లయితే తన కొరకు ఆయన తన భక్తులను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే, బైబిల్ చెప్తూ ఉంది, నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకొంటిని, నిర్మించుకొంటిని. ఎప్పుడు అంటే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడినప్పుడే ఆయన తన భక్తులను, తన పిల్లలను తన కొరకు ఏర్పరచుకున్నాడు. పిండముగా ఉన్నప్పుడే ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం, ఇది నా కొరకు, నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు, నా రాజ్య వ్యాప్తి కొరకు, నా సంఘము కొరకు ఏర్పరచుకున్నాను.
దేవుని బిడ్డలారా, చాలామంది సంఘానికి ఎందుకు వస్తారంటే, సేవకు ఎందుకు వస్తారంటే, పరిచర్య చేయడానికి ఎందుకు వస్తారంటే ప్రభు కోసం కాదు. కొందరు ఆయన పని చేస్తే ఏదో లాభం దొరుకుతుంది, ఆయన పని చేస్తే ఏదో ఆదాయం దొరుకుతుంది, ఆయన పని చేస్తే ఏదో ఆశీర్వాదాలు వస్తాయని ఆశించి వస్తారు. తన కోసం రారు, ఆయన కోసం రారు, వాళ్ళ కోసం వస్తారు. ఏదో ఆశించి, ఏదో కోరుకొని, ఏదో వారు ఆశించి వచ్చేటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, ఏర్పరచుకుంటాడు కొందరిని ఆయన. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఈయన ఒక చక్కటి ఉపమానమును యేసు ప్రభుల వారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే 22 మత్తయి సువార్త 14వ వచనంలో చూసినట్లయితే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రభు సన్నిధిలో మనం గమనించినట్లయితే పిలువబడిన వారు అంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు. యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు దగ్గరికి రండి, రక్షణ పొందండి, మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, యేసు ప్రభుల వారి దగ్గరికి రండి అని అనేకులను యేసు ప్రభుల వారు పిలుస్తాడు. నా దగ్గరికి రండి అని యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు పరలోక రాజ్యము గురించి. అది ఏమిటంటే, యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్ళు విందు చేసిన ఒక రాజును పోలియున్నది. పరలోక రాజ్యము ఒక రాజు యొక్క కుమారునికి వివాహం చేసేటువంటి సమయంలో విందుకు పిలువబడినటువంటి విధముగా ఉంది. ఎలాగంటే, రాజు తన కుమారునికి వివాహం చేసేటువంటి సమయంలో రాజు ఏం చేశాడంటే, ఆ విందుకు, వివాహం యొక్క విందుకు బంధువులను, చుట్టాలను, ఇంకా తెలిసిన వారిని అనేకులను పిలిపించాడు, రమ్మని చెప్పాడు, కబురు చెప్పాడు, వివాహము మహోత్సవమునకు రండి అని చెప్పాడు. అయితే మాకు వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, లేక ఉద్యోగం ఉంది, సంసారం ఉంది, భార్య పిల్లలు, కుటుంబం అని అనేకులు కూడా ఏం చేశారంటే సాగులు చెప్పి తప్పించుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రాలేదని ఏం చేశాడంటే, వీధిలో కనిపించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకొని రమ్మని చెప్పాడు. ఆ మాటకు అనేకులు వచ్చారు ఆ వివాహం యొక్క విందుకు. వచ్చినప్పుడు ఆ వివాహ విందులో మనం గమనించినట్లయితే ఒకడు పెళ్లి వస్త్రాలు లేక ఆ విందులో కూర్చున్నాడు. మనం చూసినట్లయితే రాజు కూర్చున్న వారిని లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలా వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. బైబిల్ చెప్తూ ఉంది, ఆయన తన కొరకు తన భక్తులను ఏర్పరచుకున్నాడు. అనేకులు ప్రభు నమ్ముకుంటారు, కానీ అందరినీ యేసు ప్రభుల వారు ఏర్పరచుకోడు. ఎందుకు ఏర్పరచుకోడు అంటే,
ఇక్కడ మనకు బైబిల్ చెప్తూ ఉంది, పెళ్లి వస్త్రాలు లేని వారిని ప్రభువు ఏర్పరచుకోడు. పెళ్లి వస్త్రాలు లేని వారిని అంటే రక్షణ లేని వారిని, బాప్తీసము పొందని వారిని, మారుమనసు పొందని వారిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించని వారిని దేవుడు ఏర్పరచుకోడు. పిలుస్తాడు అందరినీ. ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అందరినీ పిలుస్తాడు. వివాహం యొక్క విందుకు అందరినీ పిలుస్తాడు. అయితే పిలువబడినటువంటి వారు అనేకులు ఉండవచ్చు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. వారు ఎవరు అంటే రక్షణ పొందిన వారని బైబిల్ చెప్తూ ఉంది. వారు ఎవరు అంటే దేవుడు ఏర్పరచబడిన వారని. వారు ఎవరు అంటే దేవుడు నిర్మించబడిన వారు. తన కోసం భూమి మీద అనేకులు తన కుటుంబం కోసం, లేకపోతే తన వ్యక్తిగత జీవితం కోసం, లేకపోతే ఇంకా దేశం కోసము బ్రతికేటువంటి వారు ఉన్నారు. అయితే దేవుడు మాత్రము దేవుని భక్తులను, దేవుని పిల్లలను తన కోసము ఆయన ఏర్పరుచుకుంటాడు. హల్లెలూయా. తన కోసం. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. దేవుని బిడ్డలారా, లోకం కోసము బ్రతికే వాళ్ళు ఉన్నారు, కుటుంబం కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, లేకపోతే దేశం కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని కోసం బ్రతికే వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడే ఏర్పరచుకున్నాడు. వారు సొంతంగా వచ్చిన వారు కాదు, లేకపోతే వారి ఆలోచనల్లో వచ్చిన వారు కాదు, లేకపోతే వారు ప్రేరేపించబడి వచ్చిన వారు కాదు. దేవుడు తన భక్తులను తన కోసం ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే అనేకులు లోకములో నశించిపోతున్నారు. పాపములో, చీకటిలో, వ్యసనములో, దుర్మార్గములో, విగ్రహారాధనలో అనేకులు నశించి నలిగిపోతూ ఉన్నారు. వారిని క్రీస్తు వైపు నడిపించడానికి, క్రీస్తు దగ్గరికి చేర్చడానికి తన భక్తులను తన కోసము ఆయన ఏర్పరచుకున్నాడని ప్రభు సన్నిధిలో మనము గ్రహించాలి. ఎలాగైతే దైవజనుడైన మోషేను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి విడిపించడానికి ఏర్పరచుకున్నాడో, ఎలాగైతే ఇర్మియాను తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఇర్మియా అంటాడు, నేను బాలుడును ప్రభా, నేను చిన్నవాడును ప్రభా అంటాడు. నిన్ను తల్లి గర్భములో పిండముగా రూపింపబడినప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు బాలుడవు అని అనవద్దు, నీ నోటికి నేను తోడై ఉంటానని ప్రభు చెప్పాడు. తన కోసము ఆయన ఏర్పరచుకుంటాడు. ప్రవక్తలను, సేవకులను, యాజకులను, పరిచారకులను, పాటలు పాడేవారిని, ప్రార్థించేటువంటి వారిని, లేకపోతే పరిచయం చేసేటువంటి వారిని, మందిరమును నిర్మించడానికి, లేక సంఘమును కట్టడానికి, లేక ఇంకా రకరకాలుగా దేవుడు తన కోసం తన పిల్లలను, తన భక్తులను ఏర్పరచుకుంటాడు. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడంటే మనం చూసినట్లయితే గిన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయములో మనము గమనించినట్లయితే గిన చక్కగా ఒక మాట యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు. 18వ వచనము 15వ అధ్యాయము, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. హల్లెలూయా. లోకములో నుండి
నేను మిమ్మను ఏర్పరచుకొంటిని. దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటానికి, సేవ చేయటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని సన్నిధిలో పాడటానికి, ఇవన్నీ కూడా దేవుడు తన కోసం ఏర్పరచుకుంటాడు. సంఘము విస్తరణ కొరకు, సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘము ఫలించుట కొరకు, సేవ లోకమంతా కూడా జరుగుట కొరకు తన భక్తులను ఆయన ఏర్పరచుకుంటాడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనము ఆయనను ఏర్పరచుకోలేదు. ఆయన మనలను నిర్మించుకున్నాడు, మనము ఆయనను నిర్మించుకోలేదు. ఆయన మనలను తయారు చేశాడు, మనము ఆయనను తయారు చేసుకోలేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనము ఆయనను ఏర్పరచుకోవడము కాదు. రక్తం కార్చి, గాయాలు పొంది, ప్రాణం పెట్టి, ఇదిగో నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో తన ప్రాణం పెట్టి సిలువను మోసి మన కోసము ఆయన తిరిగి లేచి మనల్ని ఏర్పరచుకున్నాడని ప్రభు సన్నిధిలో మనము గ్రహించుదాం. దేవుడి మాటలు మన హృదయములో దీవించునుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.